రిటైర్మెంట్ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. వయసు పైబడిన కారణంగా తమ పనులు చేసేందుకు వ్యక్తుల్ని నియమించుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో తెలియక ఏజెన్సీలను సంప్రదిస్తారు. ఆ సంస్థపై నమ్మకంతో ఏ వ్యక్తులు పనిలోకి వచ్చినా ఇంటిని వారి చేతుల్లో పెడతారు. కానీ ఆ నమ్మకమే సికింద్రాబాద్లోని ఓ వ్యక్తి ఇంట్లో చోరీకి దారితీసింది. నమ్మకంగా ఉంటూ అందిన కాడికి దోచుకొని పోయే నేపాలీ గ్యాంగ్ పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడింది. చదువు లేకున్నా తెలివిగా వ్యవహరిస్తోన్న ఆ ముఠాను ఎట్టకేలకు సికింద్రాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నవంబర్ 15న సికింద్రాబాద్లోని ఓ విశ్రాంత ఆర్మీ అధికారి ఇంట్లో నేపాలీ పనివాళ్లు చోరీకి పాల్పడ్డారు. ఒంటిపైన ఉన్న బంగారంతో పాటు 95,000 నగదు తీసుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. విశ్రాంత అధికారి ఇంట్లో పనిచేసే రాజేందర్, పూజ అదే రోజు నుంచి కనిపించకుండా పోవడంతో పక్కా పథకం ప్రకారం దోపిడీ చేసినట్లు పోలీసులు భావించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల ఆనవాళ్లు గుర్తించేందుకు సుమారు 500 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు విశ్లేషించి 5 నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 23 తులాల బంగారు ఆభరణాలు, 95,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 73.35 grams సిల్వర్ ఆర్నమెంట్స్, 22.9 grams, 1 రోలెక్స్ వాచ్, తర్వాత క్యాష్ 43,000, 5 సెల్ ఫోన్, టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ 10 lakhs వరకు మన సీజ్ చేశాము. And total loss of property 23 tolas gold and cash of 95,000. దోపిడీ చేసిన నిందితులు కొన్ని రోజులుగా ఆ ఇంట్లోని అనువనువు పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. దీనికోసం నేపాల్ నుంచి మరికొందరిని రప్పించి ముఠాగా ఏర్పడి టోలీ చౌకీలో ఉంటున్న పురాన్ సింగ్ అలియాస్ ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో అందరూ కలిశారని వెల్లడించారు. సమీపంలోని పార్క్లో సమావేశమై ఆర్మీ అధికారి నివాసంలో దోపిడీకి పథక రచన చేశారని పోలీసులు తెలిపారు. కేసు తీవ్రత పెరుగుతుందని, నిందితులు వృద్ధులను చంపలేదని భయపెట్టి సొమ్ము దోచుకుని పారిపోవాలని నిర్ణయించుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. దోపిడీ అనంతరం 13 మంది వాహనాల్లో టోలీ చౌకీలోని పురాన్ సింగ్ నివాసానికి చేరుకొని సొత్తును పంచుకొని బృందాలుగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఒడిశా వైపు పారిపోయారని పోలీసులు వెల్లడించారు. నిందితులు కేవలం టెలిగ్రామ్ యాప్ ద్వారా మంతనాలు సాగిస్తూ అజ్ఞాతంలో ఉన్నట్లుగా గుర్తించారు. రాజ్ బహదూర్ సాయి అలియాస్ రాజేందర్ సాయి, ఏటు మహేందర్ సాయి, తర్వాత గోర్ఖే బహదూర్, అమిత్ బిసుకావా అండ్ సుభాష్ తామ్తా, ఈ 5 మందికి మన అప్రెంట్ చేశాము. ఈ జరిగిన డకేతీ కేసులో టోటల్ 13 మెంబర్ పార్టిసిపేట్ చేశారు. ఈ అన్ని క్రిమినల్ ఇంటెంట్తో ఇద్దరు ఇంకా కొన్ని నేపాలీ పర్సన్తో టైఅప్ అయ్యి కొంతమంది యాక్యూజ్కి బయటకు నుంచి కూడా పిలిచారు, నేపాల్ నుంచి కూడా పిలిచారు. టోటల్ 13 మెంబర్స్. ఈ ఇన్సిడెంట్ ముందు మన టోలీ చౌకీ ఏరియాలో ఈ అన్ని మొత్తం డకెటీ ఎట్లా చేయాలి దీని గురించి ప్లాన్ చేశారు. అండ్ ఆన్ ఇంటర్వ్యూన్ నైట్ ఆఫ్ 15 and 16 November ఈ 13 అక్యూజ్ ఈ క్యాప్టెన్ ఇంటికి వచ్చారు. ఈ ఫోర్స్ఫుల్గా ఇంటికి లోపల పోయి ఈ క్యాప్టెన్కి అండ్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్కి రోప్తో కట్టి కొట్టారు, భయం ప్రాంతంలో పెట్టి వాళ్ళ నుంచి ఈ మొత్తం గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ క్యాష్ తీసుకొని పారిపోయారు. సో ఈరోజు 5 అక్యూజ్లో మేము అప్రిహెండ్ చేశాము. ఇంకా 8 అక్యూజ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. దీని గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏజెన్సీని సంప్రదించే ముందు, వ్యక్తులను పనిలోకి తీసుకునే ముందు జాగ్రత్త వహించాలని, అన్ని వివరాలు తెలుసుకోవాలని పోలీసులు సూచించారు. దోపిడీకి ప్రధాన వ్యూహకర్త బిరేందర్ షాహీ, అతని అనుచరులు ప్రేమ్ సింగ్, నేత్ర షాహీలు మరో 8 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారు పట్టుబడితే ముఠా చిట్టా అంతా బయటకు వస్తుందని భావిస్తున్నారు.